సంక్రాంతి కానుకగా వచ్చిన 2018 నాటి డీఏ రియర్లను ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్‌లో చూపించాల్సింది. పూర్తి బాధ్యత టీడీఓలది. ఇక విషయంలోకి వెళితే జనవరి 2026లో క్రెడిట్ అయిన డీఏ బకాయిలు ఆర్థిక సంవత్సరం 2025, 26కి సంబంధించిన ఆదాయంగా పరిగణించబడతాయి. కాబట్టి మీరు 2026లో వేసే ఐటీ రిటర్న్స్‌లో ఈ ఆదాయాన్ని తప్పనిసరిగా చూపించాలి. ఒకవేళ ఈ డీఏ బకాయిలు బిల్లు పెట్టిన ఆర్థిక సంవత్సర ఫైనాన్షియల్ ఇయర్‌లో చూపించినట్లు అయితే ఇప్పుడు చూపించవలసిన అవసరం లేదు. అయితే అప్పటి ఫైనాన్షియల్ ఇయర్ ఫార్మ్ 16 నెలవారీ స్టేట్‌మెంట్ అనెక్సర్ 1ను ప్రూఫ్‌గా ఇప్పుడు జత చేయవలసి ఉంటుంది. సీపీఎస్ కాని వారికి కూడా ఓ నెల జూలై 2021 డీఏ అర్రెర్ ఈ ఆర్థిక సంవత్సరంలో జమ చేయబడింది. అలాగే సెక్షన్ 89(1) ఉపశమనం ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు అందడం వల్ల మీరు పై టాక్స్ స్లాబ్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అదనపు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఇన్కమ్ టాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 89(1) కింద మీరు టాక్స్ రిలీఫ్ పొందవచ్చు. అలాగే ఫారం 10 ఈ సెక్షన్ 89(1) కింద రిలీఫ్ పొందాలంటే మీరు మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి ముందే ఫారం 10ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. ఈ ఫారం ద్వారా మీ బకాయిలను అవి ఏ సంవత్సరానికి చెందినవో ఆ సంవత్సరాల వారీగా లెక్కించి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని గ్రూపులలో డీఏ బకాయిలు ఇప్పుడు ఐటీ రిటర్న్స్‌లో చూపించవలసిన అవసరం లేదని మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ అది సరికాదు. ఇలా చూపించకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే దానికి పర్యవసానాల పూర్తి బాధ్యత డీడీఓలదే అనే సమాచారం అయితే అందుతూ ఉంది. కాబట్టి మీరు మీ ఇన్కమ్ టాక్స్‌లో చూపించే ఫార్మ్స్‌లో ఇన్కమ్ టాక్స్‌ని చూపించాలి.